లైవ్ వీడియోలో కావ్య మాట్లాడిన మాటలపై నిఖిల్ కోప్పడుతూ కావ్యని తిడుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. రీసెంట్ గా నిఖిల్ కావ్య ఈ న్యూ ఇయర్ లోపు మీ అందరికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం ఫ్యాన్స్ అంటూ, అలాగే మా ప్రేమ విషయాన్ని కూడా మీతో పంచుకోబోతున్నాం అంటూ నిఖిల్ కావ్య నిన్న జరిగిన లైవ్ వీడియోలో చెప్పుకొచ్చారు. అయితే లైవ్ స్టార్ట్ కాగానే ఫ్యాన్స్ అంతా తమకు నచ్చిన క్వశ్చన్స్ ని నిఖిల్ కావ్యని అడగడం మొదలు పెట్టారు. నిఖిల్ కావ్య గారు, మీరు ఇన్ని రోజులుగా ఫ్యాన్స్ అందరికీ మీ ప్రేమ విషయాన్ని ఎందుకు చెప్పలేదు, అలాగే ఎక్కడ కూడా రివీల్ ఎందుకు చేయలేదంటూ ఫ్యాన్స్ అంతా లైవ్ లో ఇలా చాలా క్వశ్చన్స్ అడగడంతో ఇక నిఖిల్ కావ్య ఒకేసారి ఇలా చెప్తూ, మేము ఇన్ని రోజులుగా మా ప్రేమ విషయాన్ని ప్రైవసీ మెయింటైన్ చేశాం. మేమిద్దరం 8 సంవత్సరాలుగా ఎవరితో మా ప్రేమ విషయాన్ని షేర్ చేసుకోలేదు. మేము గత 8 సంవత్సరాలుగా అంటే గోరెంటాకు సీరియల్లో మేమిద్దరం యాక్టింగ్ చేసినప్పటి నుంచే లవ్ లో ఉన్నాం. సడన్ గా మా ప్రేమ విషయాన్ని మీ అందరితో చెప్పాలంటే మీరు ఎలా తీసుకుంటారనే భయంతోనే ఇన్ని రోజులుగా ఎవరితో షేర్ చేసుకోలేదు. అయినా ఇన్ని రోజులుగా మేమిద్దరం ప్రేమించుకుంటున్నామనే విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే త్వరలో మేమిద్దరం అంటే 2026లో పెళ్లి చేసుకోబోతున్నామంటూ నిఖిల్ కావ్య తమ ప్రేమ విషయాన్ని అలాగే పెళ్లి విషయాన్ని కూడా లైవ్ లో రివీల్ చేశారు. ఇక ఈ శుభవార్త విన్నాక చాలా మంది నిఖిల్ కావ్య అభిమానులైతే అసలు ఇది కలనా నిజమా, మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా, మేమిది నమ్మలేకపోతున్నాం నిఖిల్ కావ్య గారు అంటూ సంతోషంతో కామెంట్స్ పెట్టారు. అసలు మీరిద్దరు ఇన్ని రోజులుగా ఎందుకు వెయిట్ చేశారు నిఖిల్ కావ్య గారు అంటూ కొంతమంది అడగడంతో కావ్య సరదాగా, నాపై నిఖిల్ కి చాలా అనుమానం ఉంది కాబట్టే తను ఇంత టైం తీసుకోవాల్సి వచ్చింది అంటూ నవ్వుతూ చెప్పింది కావ్య. ఇక నిఖిల్ సీరియస్ గా, మనం ఇప్పుడు లైవ్ లో ఉన్నాం, ఏం మాట్లాడుతున్నావు కావ్య, నేను నీకు చెప్పానా టైం తీసుకుంటానని అంటూ కావ్యపై సడన్ గా సీరియస్ అవ్వడంతో కావ్య సరదాగా అన్న మాటలపై నిఖిల్ కావ్య ఒకరిపై ఒకరు లైవ్ లో గొడవ పడ్డారు. ఇక ఫ్యాన్స్ అంతా ఇప్పుడే వీళ్ళిద్దరు పెళ్లి గుడ్ న్యూస్ విన్నాక మళ్ళీ గొడవ పడడం ఏంటి నిఖిల్ కావ్య, ఈ గొడవని ఇంతటితో ఆపేయండి అంటూ నిఖిల్ కావ్య గొడవపై ఫ్యాన్స్ అంతా లైవ్ లో కామెంట్స్ పెడుతూ వచ్చారు.